హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు వంటలు అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను మీకు మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని మరియు ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఉపయోగపడేటువంటి రెసిపీని ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు చేయనటువంటి రెసిపీ అండి. నా చిన్నతనంలో ఎంతో ఇష్టంగా తినేటువంటి ఈ ఆపాలను మా అమ్మమ్మ గారు మాకు చేసి పెట్టేటువంటి వాళ్ళు. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక్కడ నేను శుభ్రంగా కడిగినటువంటి బియ్యాన్ని ఒక 10 గంటల పాటు నానబెట్టి తీసుకుంటున్నాను. ఇక్కడ బియ్యం అనేటువంటిది చాలా ఎక్కువసేపు నానాలి. తర్వాత బియ్యంలోని వాటర్ను పూర్తిగా వంపివేసుకోవాలి. ఇక్కడ నేను మిక్సీ జార్లోనికి బియ్యాన్ని వేసుకుంటున్నాను. తర్వాత పుల్లటి పెరుగును వేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పిండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. తర్వాత పిండిని ఒక గిన్నెలోనికి తీసుకోవాలి. తర్వాత ఇందులో నేను ఇక్కడ బెల్లాన్ని వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే బెల్లాన్ని వేసుకోవచ్చు, లేదా బెల్లం కొంచెం పంచదార కొంచెమైనా కానీ వేసుకోవచ్చు. తర్వాత బెల్లాన్ని పిండికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. తర్వాత గిన్నె పైన మూత పెట్టి పిండి మొత్తాన్ని రాత్రంతా పెట్టుకోవాలి. కొంచెం వంట సోడాను వేసుకోవాలి. తర్వాత పిండిని మొత్తాన్ని ఒకసారి స్పూన్ తోటి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ను ఈవెన్గా ప్యాన్కి స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం చేసుకున్నటువంటి పిండిని ప్యాన్లో వేసుకొని మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత ఆపాన్ని టర్న్ చేసుకొని రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలి. నేను ఆపా చుట్టూతా కూడా కొంచెం ఆయిల్ని వేసుకుంటున్నాను. మీరు కూడా వేసుకోండి. తర్వాత మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఆపాని టర్న్ చేసుకోవాలి. అంతేనండి, ఆపా అనేటువంటిది రెడీ అయిపోయింది. మనం మరొక ఆపాను వేసుకుందాం. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత పిండిని వేసుకోవాలి మరొక ఆపాకు. తర్వాత ఆపా పిండి చుట్టూతా కూడా కొంచెం ఆయిల్ని వేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మంట అనేటువంటిది ఆపాలకి ఎప్పుడు కూడా స్లిమ్లోనే ఉండాలి. తర్వాత ఆపాను టర్న్ చేసుకొని రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలి. ఆపాను మళ్ళీ టర్న్ చేసుకొని మరొక్కసారి పైన కాల్చుకోవాలి. తర్వాత ఆపాను ప్యాన్ నుంచి సర్వింగ్ ప్లేట్లోనికి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఆపా అనేటువంటిది చాలా మెత్తగా ఫ్లఫీగా వచ్చింది. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేటువంటిది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. మరి మీలో ఎంతమందికి తెలుసో ఈ ఆపాలు రెసిపీ నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like, share, comment and subscribe. Thank you.